మనం ఇక కవిత ఖాళీల విజృంభణ ఇది మామూలుగా కాదు. మనందరికీ తెలుసు, కౌన్సిల్లో బీఆర్ఎస్ పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. 10 ఏళ్ల వైఫల్యాలు కడిగి పారేస్తున్న నేత ఎంపీకి కట్టలు కట్టారని నేషనల్ పాలిటిక్స్ లోకి పోయిండ్రు. బీఆర్ఎస్ తో నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. వ్యక్తిగా వెళుతున్నా, శక్తిగా వస్తా. నా రాజీనామా ఆమోదించండి. త్వరలో రాజకీయ పార్టీ తీవ్ర భావోద్వేగంతో మరి కవిత కంటతడైతే పెట్టారు. నిజంగానే మరి తెలంగాణ ఆడపడుచు కంటతడి పెడితే ఎవరికైనా కూడా మరి కొంత బాధగా ఉండే మాట వాస్తవం. రాజకీయ పార్టీగా జాగృతి, తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక రాబోతుందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అయితే చెప్పారు. మరి రాజకీయ పార్టీగా తొలగిన తెలంగాణ జాగృతి మారుతుందన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధాలు తెంచుకుని మీకోసం వస్తున్న ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను. వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నాను, రాజకీయ శక్తిగా వస్తానని కవిత ఒకంత భావోద్వేగంగా మాట్లాడారు.